హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 8 ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇక వచ్చేదంతా పండగల సీజన్ కదా. ఈ పండగలప్పుడు మనం బయటకు వెళ్ళి షాపింగ్ చేసే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ బడ్జెట్లో మనం లాంగ్ ఫ్రాక్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈరోజు ఆ కటింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం 8 ఇయర్స్ బేబీది లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాం. ఇప్పుడు మనం లాంగ్ ఫ్రాక్ని కట్ చేయడానికి క్లాత్ని చూద్దాము. ఇది వచ్చేసి ఫ్రాక్ కోసం 2 మీటర్ల ఫ్రాక్ పీసు, 2 మీటర్ల లైనింగ్ పీస్ని తీసుకున్నాను. పైవైపున బాడీ పార్ట్ కోసం ఒక బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్, దాంతోపాటుగా ఇదైతే మీటర్ క్లాత్ ఉంది. దీంట్లో 60 సెంటీమీటర్ల క్లాత్ అయితే మనకి సరిపోతుంది. ఇక కట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఈ పీస్ని ఇలా ఉంచేసాను. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ బాడీ పార్ట్ పీస్ని కట్ చేసుకుందాం. మొత్తం ఫుల్ లెంత్ వచ్చేసి 31 ఇంచ్. దానిలో నుండి బాడీ పార్ట్ కోసం 12 ఇంచులు తీసుకుందాం. 12 ఇంచులు ఈ క్లాత్ మనకి ఎటువైపు నుంచి లూజుకు సరిపోతుంది అనే దాన్ని బట్టి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా కనుక మనం ఫోల్డ్ తీసుకుంటే ఖర్చుకి ఎక్స్ట్రా రాదు కాబట్టి దీన్ని ఫోల్డింగ్ మార్చేసుకుందాము. ఇలా మనకి లూజులకి సరిపడా ఫోల్డింగ్ని తీసుకోవాలి. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు అంటే 4వ భాగం 7 ఇంచులు ప్లస్ ఖర్చు కోసం కూడా సరిపోతుంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం 4 మడతలు వచ్చేలా. ఆల్రెడీ ఈ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. దీన్ని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకొని 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్కి మెజర్మెంట్స్ తీసుకుందాం. ఇది వచ్చేసి బాడీ పార్ట్ వరకు 12 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 13 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ లెంత్ని తీసుకుందాం. షోల్డర్ లెంత్ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచుల్లో సగం డబుల్ ఫోల్డింగ్ మీద 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. 6 ఇంచుల్లో నుండి షోల్డర్ లెంత్ కోసం 2.5 ఇంచులు. ఈ మిగిలిన కొలతని మనం నెక్ లెంత్ కోసం తీసుకుందాం. ఇది వచ్చేసి మనం స్టిచ్చింగ్ అప్పుడు కట్ చేసేసుకుందాం. ఇదే 6 ఇంచుల్ని ఆమ్ డౌన్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసి ఇక్కడ నుండి స్ట్రైట్గా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్కి మధ్యలో 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని తీసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు. 28 ఇంచుల్లో 4వ భాగం అంటే 7 ఇంచులు. 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి. అలానే వేస్ట్ లూజ్ వచ్చేసి 26 ఇంచులు అంటే మనకి 6.5 ఇంచ్ వస్తుంది. 6.5 ఇంచ్ ప్లస్ ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ టక్స్లు వేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఇక్కడ కూడా మనం 7 ఇంచులు తీసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకుందాం. మనకి ఈ పీస్ వరకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. అలానే మనము ఇలా లాంగ్ డ్రెస్సులు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కుట్టుకునేటప్పుడు ఈ చివరన ఒక 1/2 ఇంచ్ కొంచెం క్రాస్గా తీస్తే మనకి బాడీ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఈ మార్కింగ్ చేసిన ఈ చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2 పీసుల్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్లో లోతు అలానే ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో లోతు వచ్చేసి సుమారుగా ఒక 30 ఇంచ్ ఉండేలా లోపలికి మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే ఇది మనకి మామూలుగా పెద్ద సైజ్ అయితే కనుక 1 ఇంచ్ తీసుకుంటాం. కాస్త చిన్న సైజు కాబట్టి 30 ఇంచ్ ఉండేలా మాత్రమే లోతు తీసుకోవాలి. అలానే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇప్పుడు నేనైతే బోట్ నెక్ షేప్లో తీస్తున్నాను కాబట్టి 3 ఇంచులు మార్కింగ్ చేసేస్తున్నాను. 3 ఇంచులు మార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి నెక్ లెంత్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇలా బోట్ షేప్లో మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాం. దీనికి వచ్చేసి బ్యాక్ పార్ట్లో నెక్ని కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్లో కూడా ఇప్పుడు నేనైతే 3 ఇంచులు తీస్తున్నాను. కావాలి అనుకుంటే మనం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువ తీసేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా బోట్ షేప్ మార్కింగ్ చేసేస్తున్నాను. మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ పీసులు, ఈ లైనింగ్ పీసుల్ని ఈ ఫ్రాక్ పీస్కి పై వైపున వేసుకొని సేమ్ ఇదే సైజులో ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్లకి సరిపడా బాడీ పార్ట్ పీస్ని కట్ చేశాను. ఈ పీస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రాక్ పీస్ని కట్ చేసుకుందాం. మొత్తం ఫుల్ లెంత్ 41 ఇంచుల నుండి 12 ఇంచులు మైనస్ చేసేస్తే మనకి 29 ఇంచులు వస్తుంది. ఈ మనం తీసుకున్న ఈ 2 మీటర్ల ఫ్రాక్ పీస్ని మొత్తం ఫోల్డింగ్ చేశాను. మొత్తం ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నుండి పొడవును కొలుచుకోవాలి. 29 ఇంచులు. ఈ చివరి వైపున అయితే మనకి చక్కగా బార్డర్ ఉంది కాబట్టి ఇక ఎక్స్ట్రా ఏమీ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలి అనుకుంటే కొంచెం ఫోల్డ్ చేయొచ్చు ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని. ఇప్పుడు నేనైతే ఏమీ ఫోల్డింగ్ ఏమీ చేయట్లేదు. 29 ఇంచులు ప్లస్ పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 29.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ఇక్కడి వరకు కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మొత్తం ఒకటే వచ్చేసింది కదా ఫుల్. మనకి కావాలి అనుకుంటే మొత్తం చుట్టూ జాయింట్ చేసేసుకోవచ్చు, లేదా ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీసు సపరేట్ చేసి జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దీన్ని మధ్యలోకి కట్ చేసేస్తున్నాను. దీనికి ఫ్రంట్ పార్ట్ పీస్ ఒకటి బ్యాక్ పార్ట్ పీస్ ఒకటి సపరేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఈ ఫ్రాక్ పీస్, ఈ పీస్కి సరిపడా సేమ్ ఇదే సైజులో లైనింగ్ పీస్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ వచ్చేసి ఈ పొడవు కంటే ఒక 1 ఇంచ్ తగ్గించి కట్ చేసుకోవాలి. ఈ పీస్ ఎంత పొడవు అయితే ఉందో ఈ పొడవు కంటే ఒక 1 ఇంచ్ తగ్గించేసి ఈ లైనింగ్ పీస్ని కూడా కట్ చేసుకున్నాను. దీన్ని కూడా సేమ్ ఈ పీస్లానే 2 పీసుల్ని కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం తీసుకుందాం. హ్యాండ్స్ కోసం వచ్చేసి లైనింగు 2 మడతలు, మరలా ఇంకొక 2 మడతలు, అంటే మొత్తం 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ ఇది ఎలా అయితే ఫోల్డ్ చేసామో అదే విధంగా ఈ ఫ్రాక్ పీస్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలతలను తీసుకుందాం. హ్యాండ్ పొడవు వచ్చేసి 3 ఇంచులు. పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 4 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ కర్వ్ కోసం ఈ 4 ఇంచుల నుండి మనకి ఇలా షార్ట్ హ్యాండ్స్ వచ్చినాయి అంటే వచ్చిన ఈ పొడవులో నుండి సగాన్ని మనం హ్యాండ్ కర్వ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచుల్లో సగం అంటే మనకి 2 ఇంచుల దగ్గర హ్యాండ్ కర్వ్ కోసం పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ని చూసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచులు డబుల్ ఫోల్డింగ్ మీద కాబట్టి 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 5 + 1 6 ఇంచులు ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుండి కొంచెం కొంచెంగా డౌన్ చేసుకొని ఈ హ్యాండ్ షేప్ కర్వ్ని తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్కి ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఫోల్డింగ్ మధ్యలో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టేసుకొని ఈ పీస్ని అయితే మనం ఫ్రంట్ పార్ట్లో లోతులు ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం జాయింట్ చేసిన తర్వాత మాత్రమే ఈ పీస్ని కట్ చేసుకోవచ్చు. ఈ పీస్ని పక్కన పెట్టేసి ఈ లైనింగ్ పీస్ని మాత్రం ఇలా విడిగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. మధ్యలో టక్స్ పెట్టాం కదా, ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసి అలానే ఈ చివరన మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టాం కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ డాట్కి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసి ఇక్కడ చిన్న సైజే కాబట్టి మనకి ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ లోతు. ఇక్కడ నుండి ఇలా మార్కింగ్ చేసేసి ఈ పీస్ని వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ని చూసేద్దాం. ఫస్ట్ బాడీ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్కి పై వైపున లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. లైనింగ్ పీస్కి మనం ఆల్రెడీ నెక్ని కట్ చేసి ఉంచాం కదా, ఈ పీస్ పై వైపున ఇలా పెట్టేసి ఈ నెక్ దగ్గర వరకు ఇలా కుట్టు వేసేసుకొని కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి నెక్ రౌండ్ తిరిగే దగ్గర చుట్టూ టక్స్లు పెట్టేసుకొని ఈ లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. అలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీసు బాడీ పార్ట్ పీస్ 2 కలిపేసి చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలానే మనం బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఈ పీస్ని ఎలా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా బ్యాక్ పార్ట్ పీస్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ నెక్ దగ్గర వరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ చుట్టూ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీసు అలానే బ్యాక్ పార్ట్ పీస్ని కూడా జాయింట్ చేసి పెట్టేశాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్లో అలానే బ్యాక్ పార్ట్ పీస్లో కూడా టక్స్లు వేసేసుకోవాలి. 2 టక్స్ని ఇలా 2 పీసులకి టక్స్లు వేసిన తర్వాత ఒకేసారి ఈ 2 పీసుల్ని కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా
ఫ్రంట్ పార్ట్ పీస్కి బ్యాక్ పార్ట్ పీస్కి ఈ టక్స్ని వేసేసి ఒకేసారి షోల్డర్స్ జాయిన్ చేశాను. ఇలా బాడీ పార్ట్ వరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఫస్ట్ చివరిన అంచుని కుట్టేసి ఈ హ్యాండ్ పీస్ అలానే పై వైపున లైనింగ్ పీస్ పెట్టి ఈ చివరిన అంచుని కుట్టేసి ఈ లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేస్తే మనకి ఈ అంచు నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్. అలా కుట్టుకున్న తర్వాత చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్ పీస్కి రెండు వైపులా రెండు హ్యాండ్స్ వచ్చేలా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ బాడీ పార్ట్ పీస్కి రెండు వైపులా హ్యాండ్స్ని జాయిన్ చేశాను. ఇలా బాడీ పార్ట్ పీస్ వరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రాక్ పీస్ని తీసుకోవాలి. ఫ్రాక్ పీస్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్కి ఒక పీసు బ్యాక్ పార్ట్కి ఒక పీసు రెండు పీసుల్ని కట్ చేసాం కదా. కట్ చేసుకున్న ఈ రెండు పీసుల్లో ఒక పీస్ని అలానే ఒక లైనింగ్ పీస్ని తీసుకొని ఈ పై వైపున వరకు జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇలా ఈ రెండు పీసుల్ని కలిపేసి ఒక కుట్టు వేసేసుకుంటే మనకి ఇక ఈ క్లాత్ జరగకుండా ఉంటుంది. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ పీస్కి సరిపడా చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకోవాలి. ఈ కుర్చీలు వచ్చేసి మనకి బాక్స్ ప్లేటెడ్ కావాలి అంటే కనుక బాక్స్ ప్లేటెడ్ స్టైల్లో ఇలా ఆపోజిట్ వచ్చేలా పెట్టుకోవచ్చు. లేదు నార్మల్గా కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేనైతే ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా పెడుతున్నాను. ఇక్కడ నుండి సుమారుగా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా. ఇలా మొత్తం ఈ బాడీ పార్ట్ పీస్ ఎంతైతే ఉందో ఈ పీస్కి సరిపడా ఈ పీస్ని అడ్జస్ట్ చేసేసి చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి ఒక పీస్ అలానే బ్యాక్ పార్ట్కి ఇంకొక ఫ్రాక్ పీస్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ బాడీ పార్ట్ పీస్కి సరిపడా ఈ ఫ్రాక్ పీస్ని చిన్న చిన్న కుర్చీలు పెట్టేసి జాయిన్ చేశాను. ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్లో ఒక పీసు బ్యాక్ పార్ట్ పీస్లో ఒక పీసు జాయిన్ చేశాను. ఇలా రెండు పీసులు జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా మనకి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. దాదాపుగా చాలా తక్కువ టైంలో అయిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు మనం ఒకసారి మన లూజుల్ని తీసుకోవాలి. మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు తీసుకున్నాం కదా లూజులు, ఆ లూజులో ఈ హ్యాండ్ లూజ్ దగ్గర ఒకటి, అలానే చెస్ట్ లూజ్ దగ్గర, అదేవిధంగా ఈ వేస్ట్ లూజ్ దగ్గర ఇక్కడ వరకు మార్కింగ్స్ పెట్టేసుకొని ఇక్కడ వరకు జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మనం ఇక్కడ ఎంతైతే ఖర్చు ఉంటుందో చివరి వరకు జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ రెండు వైపులా మనం సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఒకసారి లూజుల్ని చెక్ చేసుకొని సైడ్ జాయింట్ వేసేసుకుంటే మనకి ఈ మొత్తం లాంగ్ ఫ్రాక్ని స్టిచ్ చేయడం పూర్తవుతుంది. ఇలా చాలా అంటే చాలా సింపుల్గా దాదాపు చాలా తక్కువ టైంలో అయిపోయిందనే చెప్పాలి. చాలా సింపుల్గా మనం ఈ లాంగ్ ఫ్రాక్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ లాంగ్ ఫ్రాక్. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది, అలానే చాలా తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది. ఇలా మన పిల్లలకి మనమే డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే కనుక చాలా తక్కువ టైంలో చాలా తక్కువ బడ్జెట్లో చాలా ఈజీగానే మనం ఈ లాంగ్ ఫ్రాక్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్గా వచ్చింది కదా. అలానే చాలా సింపుల్ బడ్జెట్ కూడా. ఇలా పండగలప్పుడు మన పిల్లలకి మనమే కనుక డ్రెస్సులు డిజైన్ చేసుకున్నామంటే అది ఇంకా చాలా సంతోషం. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ పిల్లలకి మీరే డిజైన్ చేసుకోండి ఈ ఫెస్టివల్ సందర్భంగా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.